గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ 15 రోజులు అయింది గార్డెన్ మెయింటెనెన్స్ చేసి, ఇవాళ చేద్దాము. అన్నీ పూత పింద దశలో ఉన్నాయి. సో ఇది నీమ్ ఆయిల్ అండి. మేము మా గార్డెన్కి అంతా ఆర్గానికే వాడతాము. అసలు మందులు వాడము. దీంట్లో వాటర్ కలుపుతున్నాము. ఈ స్ప్రేని మనం మొత్తం పెయిన్ బంక్ ఉన్న చోట, మీలీ బగ్స్ ఉన్న చోట ఎక్కడ కొట్టినా కూడా అది సేవ్ అవుతుందండి. ప్రతి ప్లాంట్ సేవ్ అవుతుంది. ఇదిగో ఈ విధంగా పంపు చేసి ఇట్లా. ఇప్పుడు నేను ఇక్కడ వంకాయ కొత్తగా పెట్టాను. సో వంకాయ మొక్కలు చూపిస్తాను. ఆ వైట్గా వచ్చేది లాస్ట్ టైం నేను పుల్ల పెరుగు వేసాను ఇదే దీంట్లో. సో అది కూడా పర్వాలేదండి. పుల్ల పెరుగుతో కూడా మనకి ఏమీ నష్టం ఉండదు. ఈ విధంగా పెట్టిన ప్రతి కొత్త మొక్కకి కొట్టాలి. ఇప్పుడు చూపిస్తాను ఎన్ని రకాల. ఇప్పుడు ఇది ఉంది చూడండి, నల్లగా ఆకులు నల్లగా అయిపోయి, దీనికి కొడితే ఇది సాల్వ్ అవుతుంది. అండ్ కొన్ని మొక్కలకి ఎలా ఉంటాయంటే ఇలా ఏదో నూనుగులాగా పడుతుంది. సో ఇది కూడా సమ్ పెస్ట్ ఉన్నట్టే దీనికి. ఇవి కొత్తగా పెట్టిన చూడండి ఎలా ఏదో సమ్ పౌడర్గా ఉంటాయి. వాటి మీద కూడా కొడితే ఇదిగోండి పేను బంక. సరే, ఈ పేను బంక కోసం ఏంటంటే చీమలు వచ్చేస్తాయి. వీటికి కూడా మనం ఇదిగోండి ఇది కొట్టపోతే ఎక్కువైపోయి మనకి ఇంకా ఈల్డ్ అనేది సరిగ్గా రాదు. యాక్చువల్లీ వాటర్ పోయాలి. ఇవాళ చాలా డ్రైగా ఉన్నాయి. కానీ ముందు ఇదిగో దీనికేమో క్యాటర్ పిల్లర్ పట్టుకొని ఆకులు చూసారా ఎలా ఎక్కడో ఉంటుంది, మనకు కనపడదు. దీనికి కొట్టినా కూడా ఆ చేదుకి, నీమ్ ఆయిల్ చేదుగా ఉంటుంది కదా, అవి కూడా పోతాయి. క్యాటర్ పిల్లర్ కూడా పోతుంది. ఇది ఆకు తినేస్తుంది. ఇలా ఆకు తిన్నప్పుడే మాకు తెలుస్తుంది అక్కడ ఏదో పురుగు ఉంది, మనం చూసుకోవాలి అని. అయినా కూడా కనపడదండి. ఎంతలా వెతికాక అప్పుడెప్పుడో దొరుకుతుంది. నెక్స్ట్ ఎలాంటి ఇదిగోండి చీమలు చూసారా, ఎర్ర చీమలు. ఇదిగోండి మొక్కకంతా ఎర్ర చీమలు పట్టేసింది. సో ఇలాంటి వాటికన్నిటికీ అది స్ప్రే చేసుకోవాలి మనం. ఇది చూసారా, ఇలాంటి దీనికి కూడా. సో ఇన్ని రకాల పెస్ట్కి మనం సాల్వ్ చేయొచ్చు నీమ్ ఆయిల్ కొట్టుకుంటే. ఇవి లెటస్ సీడ్స్ అండి ఫామ్ అవుతున్నాయి. ఈ బూజులో ఉన్నవన్నీ సీడ్సే. సో ఓకేనండి. ఇలా మెయింటెనెన్స్ అంటే మొక్కలు పెట్టడమే కాదు, దాని మెయింటెనెన్స్ కూడా చాలా టఫ్. ప్రతి మొక్క వచ్చి చూసుకుని ఎక్కడ ఏది పాడవుతుంది, అన్నీ హెల్తీగా ఉన్నాయా లేదా. ఈ మొక్క మీరు నమ్మరు, చాలా పెద్దగా అయ్యి ఈ వంకాయ మొత్తం పురుగులు పట్టేసి మాడిపోయింది.
నేనేం చేశానంటే హార్డ్ ప్రూనింగ్ చేసి దీన్ని మళ్ళీ బతికించానండి. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇవన్నీ సైడ్ షూట్స్ మాట, ఇప్పుడు వచ్చిన సైడ్ షూట్స్. సో ఇలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ వాడుతూ ఉండాలి మొక్కల మీద. వాటిని మళ్ళీ బతికించుకోవచ్చు, ఏ విధంగా సేవ్ చేయొచ్చు అవన్నీ తెలుసుకుంటూ జాగ్రత్తగా మొక్కకి గాలి తగిలేటట్టు ఇవన్నీ తీసేసి అన్నీ రకరకాలు, ఇంకా ఒకటి కాదు, అవన్నీ చేస్తూ ఉండాలి. సో మెయింటెనెన్స్ ఎలా చేస్తాను అనేది తెలుసుకొని ఉంటారు. ఇలా ప్రతి మొక్క చూసుకుంటూ జాగ్రత్తగా పెంచుకుంటే మనకి ఈల్డ్ వస్తుంది, అట్లీస్ట్ మనకి సరిపడా వస్తుంది. ఓకే అండి, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చెరుకు కూడా చాలా రెడీ అయింది, కొయ్యాలి ఇప్పుడు, టైం దొరకట్లేదు. ఆల్ రైట్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.